అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇక ముచ్చట్లు శురు చేద్దాం. ఏక్ నిరంజన్ లెక్క రెచ్చిపోయిండు పాపం మన రంగనాథ్. బుల్డోజర్ చేతులుంది కదా అని బ్రేకులు లేకుండా దంచుకుపోయిండు. మన బుల్డోజర్ సీఎం రేవంత్ సారు బలం చూసుకొని నేనెవ్వరికి నేనే లేదు అన్నాడు. ఇక చూసింది హైకోర్టు కూడా ఎంతో ఓపిక పడుతుంది చెప్పురి. ఇప్పుడేమైంది చూడురి కథ. మన దేశంలో ఎంత పెద్ద తోపులైనా చట్టం అనే సర్కిళ్ళనే పని చేయాలి కదా. మన రాజ్యాంగం కాదే చెప్తుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం. గీడ ఎవ్వరు తోపులు ఉండద్దనే చట్టాలను మనం రాసుకున్నాం. కానీ అప్పుడు ఈ చట్టాలను మర్చిపోతారు కొంతమంది. మేం చెప్పిందే చట్టం కాదు మేం చెప్పిందే చట్టం అనుకుంటారు. ఇక చూడు గీడ తెలంగాణలో చెరువులుతోని రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా బాపతును కూడా గట్లనే ఉండే. హైదరాబాద్ రంగరాజు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిండు. కానీ అన్ని రోజులు మనే కాదు కదా, చేతిలో బుల్డోజర్ ఉంది కదా అని చట్టాలనే బుల్డోజర్ చేస్తే ఏమైతుంది? ఇప్పుడు దెబ్బకు రంగరాజు పదవికి ఎసరొచ్చింది. మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీకెరికే కదా, చెర్లను కుంటలను కాపాడతామని హైడ్రాని తెచ్చిండు. ఇక చూడురి దీనికి తిరుగులేదన్నాడు. జర్మన్ల రాజీ నియంత ఉండు కదా, గా హిట్లర్ స్ఫూర్తితోనే ఎదురు లేకుండా తొక్కుకుంటా పోతామని గీ హైడ్రాను తెచ్చమని చెప్పిండు. హైడ్రా ద వర్డ్ ఈస్ Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఇక హైడ్రా ఏమంట తెచ్చిండు. ఇక మన పట్టణాల పేదలు గీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఆగమైపోయారు. పైసా కూడా పెట్టి కట్టుకున్న ఇండ్లన్నీ బఫర్ జోనల్లో ఉన్నాయి. FTLలా ఉన్నాయి అన్ని కండ్ల ముందే కూల్చి పడేసిరు. ఎంతమందిని గోసబెట్టిందో కదా గీ హైడ్రా, ఎంతమందిని ఏడిపించిందో దీని ఇంట్లో పీనుగెల్లా. అందుకే మొన్న గా జయించాలా జీవన్ రెడ్డి మన గులాబీ గుంపులకు వచ్చిండు కదా, గా సభలనే కుల్లం మన కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎవరికైనా మళ్ళీ పరి చూడు. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా పక్క మాటనా. తెలంగాణ ఎంతమంది పేదల బాధ చూస్తే మన కేసీఆర్ సారు గా మాట అన్నాడు చెప్పురి. భూములను కాపుగాస్తామని చెప్పుకుంటా హైడ్రా వెనక పెద్ద కథే నడిపిస్తున్నదని చెప్పిరోలా. కంచె చేను వేసినట్టు హైడ్రాను అడ్డం పెట్టుకొని మన రేవంత్ సారే బ్రదర్స్ పెద్ద దందాన చేస్తున్నారని ఒక్క తీరుగా వార్తలు వస్తున్నాయి. ఇక రేవంత్ సారు నా వెనక ఉండని రంగరాజు ఒక్కటే అని నేర్చిపోయిండు. అంబర్పేటలో బతుకమ్మకుంటా సూరారం ఒక్కతాన కాదు, కోర్టు చెప్పిన మాటలే ఇంటలేడు. అందుకే ఒకటి కాదు రెండు కాదు మన రంగరాజు మీద 63 కోట్లు ధిక్కరణ పిటిషన్లు పడ్డాయట. ఒకగా లోతుకుంట భూముల కేసులనే 3 సార్లు కోర్టు చెప్పిన మాట చెవున పెట్టలేదట రంగరాజు. అందుకే ఇక ఆయనతో చూసింది ఇవాళ హైకోర్టు దిమ్మ తిరిగేటట్టు సూపర్ పవర్ వాడిందులా. హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి రంగరాజును పీకి వాడేయమని ఆర్డర్ ఇచ్చిందట. ఇగో గీన ఉంటే ప్రభుత్వం మీద నమ్మకమైపోయిందట. వెంటనే రంగనాథ్ను పీకి ఇక పోస్టులో ఎవరన్నా IG స్థాయి ఆఫీసర్ను కూర్చోబెట్టమని CS కు ఆర్డర్లు ఇచ్చింది కోర్టు. అసలుగా లోతుకుంట భూములలో ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసిండో రంగరాదని హైకోర్టు మాస్తు గుసైంది. సర్కారు వాళ్ళు అయితే చట్టంతో సంబంధమే లేదనుకుంటురా అని గట్టిగానే అడిగింది. ప్రైవేట్ వాళ్ళ భూముల మీద పోయి పెత్తనం ఎలా ఇస్తామంటే ఊకునేదే లేదని హైడ్రాకు గడ్డి పెట్టింది హైకోర్టు. ఇంతకన్నా ఈ కాలం ఇంకేమైనా ఉంటదా? హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే మన రేవంత్ సార్ పాలనను చెంపపొంటి పీకినట్టే అంటుండు BRS లీడరు RS ప్రవీణ్ కుమార్ సారు. ఇలా రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఎవరైనా 1,00,000 మంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో, అదేవిధంగా ఆ రాష్ట్రానికి హోంమంత్రి అయిన మీరు, గౌరవ హైకోర్టు ఈ స్థానిక పోలీసులు ఎవరు కూడా ఈ తెలంగాణ ధన మాన ప్రాణాలను కాపాడలేరు. అందుకొరకు ఆర్మీ అధికారులను ఆదేశించిందంటే ఇంకా మీకు ఎక్కడున్నది? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచెర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్
మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. అసలు హైడ్రా అంటేనే గ్రీకు పురాణాలలో ఉంటది చూడురి, 9 తలకాయల ఇసం పాము లెక్క తయారైందని చెప్పింది హైకోర్టు. చెట్లను కాపాడతామని చెప్పి చట్టాలను పట్టించుకోమంటే నడవదని గట్టిగా బుద్ధి చెప్పింది హైకోర్టు. ఇంకా చూడాలి మళ్ళా మన రేవంత్ సారు మూసుకొని కోర్టు మాటింటాడా లేక ఆయన కూడా రంగనాథు లెక్క కోర్టు ఉల్లంఘనకు పాల్పడతాడా. జంతర్ మంతర్ కాడ అంత సైలెన్సే ఉన్నది కదా ఇప్పుడు. కేంద్ర సర్కారు అన్నిటికీ సరే అన్నది కాబట్టి ఇక నిరసనలు బంద్ చేసి ఎవరింట్లకు వాళ్ళు పోయారు. అయితే నిరసనలు జంతర్ మంతర్ కాడ బంద్ అయినాయి కానీ పార్లమెంట్లో మాత్రం లొల్లులు నడుతూనే ఉన్నాయి. పార్లమెంట్లో ఏమైందో అరుచుకుందని రారి. ఏమైందో అరుచుకునే తందుకు లోపలికి పోయే ముందు ఫస్ట్ గీ సీన్ చూడురి. ఈయన ఎవరో ఏర్పాటు చేసిరు కదా, ధర్మేంద్ర ప్రధాన్ సారు మాజీ చదువుల మంత్రి. ఈయన రాజీనామా కోసమే దేశమంతా నిరసనలైనాయి. ఇక సారు రాజీనామా చేసిడు, అందరు సంబరాలు చేసుకున్నారు. అంటే రాజీనామా చేసిండంటే పేపర్ లీకుకు జిమ్మదారి తీసుకున్నట్టే, తప్పు జరిగినట్టే, ఒప్పుకున్నట్టే కదా. కానీ మన పువ్వుపట్టోళ్ళ పర్ఫార్మెన్స్లు మాత్రం జర అలాగే ఉంటుంది. రాజీనామా చేసి పార్లమెంటుకి వచ్చిన మాజీ మంత్రి వర్యులకు తోటి పువ్వుపాటి ఎంపీలు జేజేలు కొట్టిరు, జిందాబాదులు చెప్పిరు, పూలతోని సాగతాలు చెప్పిరు. ఇక చెప్పు కథ. ఇక ఇప్పుడు లోపలికి పోదాం. లోపల సుత నీటిలోనే నడిచింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సారు పేపర్ లీకుల మీద బిల్లు తెచ్చిండు. ఈ బిల్లు ఏంటంటే ఎవరైనా పేపర్ లీకులు చేసినా పెద్ద పెద్ద శిక్షలేసే బిల్లు అన్నట్టు. ఈ బిల్లుతోని పేపర్ లీకు చేసిన వాళ్ళకు ఎక్కువ 10 ఏళ్ల జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా ఇస్తారు. అయితే ఈ బిల్లు ఆమోదం కావాలి పార్లమెంట్లో. ఇక ఈ బిల్లు పెడుతుందంటే ఇక లోక్సభలో లొల్లి అయింది. మొన్న 20 తారీఖు నాడు విద్యార్థుల మీద లాఠీ చార్జీలు ఎందుకు చేసిరు, సర్కారు జవాబు చెప్పాలి, హోంమంత్రి అమిత్ షా నోరు తెరవాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి. ఇక ఇదే లొల్లి నడిచింది. ఇక ఈ లొల్లి సల్లార్చేందుకు స్పీకర్ సారు సభను తాపకోసారి వాయిదా వేసిండు. కానీ ఎవ్వరు సల్లబాలే. ఈ బిల్లు మీద చర్చ నడవాలి. ఇక మంగళవారానికి వాయిదా పడ్డది. మంగళవారమే చర్చ నడిపి ఓటింగ్ కూడా పెడతారట. అదన్నట్టు ముచ్చట. సరే బిల్లు పెడతారు మంచిదే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులని అవన్నీ ఇవన్నీ అంటారు బరాబరే. మరి ఈ పనేందో మొదటి సంధి చేయవచ్చు కదా. కాక్రోచ్ పాటోలు 37 రోజులు నిరసన చేస్తే తప్ప ఈ సెంట్రల్ సర్కార్కు సోయరాలేదా? అంటే ఎంతసేపు బర్రేను కదా తాపకోసారి ఓడిచినట్టు గిట్లా పొడుచుకుంటుండాలనా, లేకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే చేస్తారా? ఇగో గిట్లనే అంటారు పబ్లిక్. అయితే మొన్న ఇందిరా పార్కు నిరసన అప్పుడు మన కేటీఆర్ సారు ఏమన్నాడో మతికున్నదా? వాట్సాప్ యూనివర్సిటీకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పోటీ పడ్డది, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ముంగట వాట్సాప్ బ్యాచ్ ఆటలు నడవయి అన్నాడు కదా, అన్నట్టుగానే అయింది. అయితే మన మోడీ సారు కూడా ఇక ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రీలు తీసిండు కదా మొన్నటి సంది. మరి సార్ను ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏ తీర్ల స్వాగతాలు చెప్పిరో ఓ మాల్క చూడు మీరు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. మోడీ సార్ నద్యాం రాత్రి ఫస్ట్ సారి చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఇది. సార్ ప్రతిసారి మిత్రో అంటాడు, ఇక ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఫ్రెండ్స్ అని పలకరిచ్చిరు. మరి కొత్త ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ 3-4 వద్దుల సంది ఎట్లా వేసుకుంటారో జర చూడు మీరు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ఆగుర్రి ఇంకోటి వేలే ఈ పిల్లగాడు చూడురి ఎట్ట కారడ్డ వాడుతుండో. फ्रेंड्स,
मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। మరి మన అక్కలేమన్నా తక్కువనా? వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫ్రెండ్కు ఎట్లా సాయం గుంటురు. पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक बीट कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఇన్స్టాగ్రామ్ తెరిస్తే చాలు ఇగో గివే కనబడుతున్నాయి. వాళ్ళ మోడీ సారేమో ఇదివరసాంది పూపాటోలను ఇన్స్టాగ్రామ్లకు రారి రీలు చెయ్యుర్రి, ఈ కాలం పోరలకు దగ్గర గారి అన్నాడు కదా. ఇక ఇన్స్టాగ్రామ్ల పోరలేమో సార్ మీదనే గిట్లా రీలు చేసుకుంటా చక్కెర చేతట్టు చేస్తారు. అసలు ఎందుకన్నా ఇన్స్టాగ్రామ్ రీల్ కత్తారా భగవంతా, ఇంతగానం కోతి పోరలు ఉన్నారేందిరా నాయన అని అనుకుంటుండ అయ్యింది మన మోడీ సార్. ఈ వీడియోలు చూసినాక అగగో ఇంకా కొన్ని ఉన్నాయి, గవి కూడా చూసి తారించుర్రి. ఫ్రెండ్స్, ఓనే తాత ఫోన్ ఇట్టగా పెట్టుకున్నది ఇట్ట ఇట్ట. ఫ్రెండ్స్, मोदी जी फ्रेंड्स नहीं गाइस, हेलो गाइस. क्या ये मुझे मेलोडी चाहिए. तो धोती खोल रहा पेपर लीक. पेपर लीक उसके बाद है ये कोई मामूली विषय नहीं है. ये कोई मामूली विषय नहीं है। फ्रेंड्स, मैं जानता हूं कि మందు బాబులతోని పెద్ద పారేసానే. మందు తాగేదాకా ఒక తీరు, తాగినాక ఇంకో తీరు. ఏందో ఏమో ఈ మందు బాబులతోని తలకాయ నొప్పి ఉన్నది. కసంటి మందు బాబులను మనం ముచ్చట్లకు తీసుకొచ్చినాము. ఒకసారి వాళ్ళ చిత్ర విచిత్రాలు మీరే చూడుర్రి. ఇక కర్ణాటక బీదర్లో ఇద్దరు దోస్తులు కలిసి కూర్చొని ఇద్దరు మందు తాగిర్రు. మామ ఈ రోజు నీ అంతు, మామ రేపు నా అంతు అనుకొని తాగిర్రు. ఇక మందు తాగినాక వాళ్ళ లోపల ఉన్న అపరిచితుడు బయటకు వచ్చిండు. అయ్యో మామ మందు తాగినావు, తలకాయ నొప్పి వస్తున్నట్లు ఉన్నది కదా, దవాఖాన కోదాం పానిగా ఇద్దరు ఇక తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పి ఇద్దరు కలిసి దవాఖానలకు వచ్చిర్రు. ఇక డైరెక్ట్ ఎమర్జెన్సీ వార్డులకే ఐసీయూలకే వచ్చిర్రు, బైక్ మీద వచ్చిండ్రు. ఇక లోపల ఉన్న పేషెంట్లు అందరు కూడా జరసేపు గాబరా అయ్యిండ్రు. అయినా పిచ్చి కాకపోతే తాగిన డైరెక్ట్ ఐసీయూలకే వచ్చుడు. ఏందో ఏమో కదా వీళ్ళు, ఇక వీళ్ళకి ఇట్లా చేసిర్రు అని చెప్పి పోలీసులకు చెప్పంగానే తాగుబోతులు ఇద్దరికి గట్టిగానే బుద్ధి చెప్పిండ్రు. కాకపోతే ఏందోల్లా తాగినాక ఏం చేస్తున్నాము, ఎటు పోతున్నాము అని గింత గుట్లా తెలియకుండా పిచ్చి పిచ్చి చేస్తే ఎట్లుంటది. మనుషులు ఏందో ఏమో గింత కూడా అర్థం కారు. ఆంధ్రాల నంద్యాల జిల్లాల తాగుబోతుల గురించి చెప్పాలి. ఇక బిర్రు కదా మందు తాగి రోడ్డు మీద అచ్చేపోయేటోళ్ళ బండ్ల మీదకి రాళ్లు కొడుతున్నారు. ఇక తాగిన మత్తులో ఏం చేస్తున్నామో ఇట్లా కనిపించకుండా పిచ్చి పిచ్చి అయితే చేస్తున్నారు, రాళ్లతోటి కొడుతున్నారు. ఎవరికన్నా ఏమన్నా అవుతుంది అని చెప్పి గింత కూడా సోయి లేకుండా సోయి తప్పిన పనులు చేస్తున్నారు. ఏందో ఏమో ఈ మనుషులు గింత కూడా అర్థం గారు చెయ్యరు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా గిరికి వాటి ముచ్చట్లు, మళ్ళీ పారి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.